కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డ్ పరమ సముద్రంలో ప్రభుత్వం ఆదేశానుసారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుప్పం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా ప్రతి నెల కుప్పం మండలంలోని దళితవాడల్లో ఈ పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమాలను వారికి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారికి పరిష్కార మార్గం చూపుతున్నామన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న గ్రామ ప్రజలు పల్లార్పల్లి మరియు పరమనాముద్రం శ్మశానం దురక్రణ గురవడమే కాకుండా పరమ సముద్రం చెరువును కొందరు ఆక్రమిస్తున్నారని ఆయకట్టుదారులు తహసీల్దార్ కు తెలిపారు. స్పందించిన కుప్పం తహసీల్దార్ ఈ సమస్యను తొందరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పరసముద్రం చెరువు చైర్మన్ ప్రతాప్ సింహ, తెలుగుదేశం సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మాకు గ్రామానికి 150 ఇల్లు కాబట్టి శ్మశాన సమస్య ఉంది, దానికి రోడ్డు లేదు, ఎవరైనా చనిపోతే పంటల్లో పోవాలి కాబట్టి అదొకటి అవకాశం కల్పించాలా. ఈ సబ్జెక్ట్ వచ్చి న్యాయ సదస్సు వచ్చి ఆసామాసిగా ఊరికి గంటలో ముగిసిపోయే సమస్య కాదు ఇది. దీన్ని కొన్ని రోజులు పెట్టుకుంటేనే చట్టం పైన మనకు అవగాహన తెలుస్తుంది. కాబట్టి అందుకు ఉన్నట్లే ఎంఆర్ఓ గారు వాళ్ళ ఆర్ఐ గారు వాళ్ళు ఫోన్ చేసి పెట్టుకోవాలంటే లేదు సార్ పెట్టుకుంటే బాగుందంటే లేదు అది చెప్పేసినాము, అధికారులంతా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంకా చాలా డిపార్ట్మెంట్ రావాల్సి ఉంది. వీళ్ళేదో 2-3 వచ్చినారు. ఇంకొకసారి ఇట్లా కాకుండా మీరు మందులు కూర్చొని ఒకసారి మాట్లాడుకోండి. వాళ్ళని గ్రామానికి పోతున్నాం, ఎస్సీ కాలనీ అంటే అది ఈజీగా అనుకోవద్దు, లేకపోతే ఏమేమి పోతాం. ముందర దాంట్లో వచ్చి 30 సెంట్లు ఉంది సార్, కొలిసేసరికి 27 సెంట్లు 26 సెంట్లు వచ్చింది. దాన్ని కరెక్ట్ అయిన సమగ్రంగా సర్వే కాలేదు మాకు తెలిసి. ఎందుకంటే ఇంకోటి ఏమంటే ఇక్కడ 150 ఇళ్ళు ఉంది సార్. వాళ్ళకుండేది ఆ 30 సెంట్లలో అంతా మీరు శ్మశానాన్ని ఒకసారి సర్వే చేస్తే మీరు ఒకసారి పిలిపిస్తే బాగుంటుంది. ఆ సమాధులు కూడా ఒకదానికి ఒకటి ఇరికించి వేసినారు పాపము. వీరికి ఆ శ్మశానానికి జాగా సాలదు. పక్కన ఉండే భూమినైనా సీఎం గారికి చెప్పి లేదు కలెక్టర్ గారికి ప్రపోజల్ పెట్టి ఇంకొక 50 సెంట్లు 60 సెంట్లు కొనైనా కాబట్టి కాబట్టి ఆ జాగాని ఇంకొక కొంచెం వారికి కొనైనా గవర్నమెంట్ తరఫునైనా ఇప్పుడు చాలా వ్యవస్థ పెరిగిపోతూ ఉంది. ఊరు ఇంకా పెద్ద ఉంది. పొలాలపల్లి కూడా అలాగే ఉంది సార్. ఆ భూమిని కొంచెం కొని వీరికి అక్కడ భూమి కొంచెం ఎక్స్టెన్షన్ శ్మశానానికి వస్తే బాగుంటుందని మరీ తహసీల్దార్ గారిని కోరుకుంటా ఉన్నాను. ఇంకా ఊరు సమస్య ఈ యొక్క గ్రామం నందు ముఖ్యంగా ముదిగేశ్ గారు గ్రామ పెద్దలు కావచ్చు చెప్పడం ఏమంటే శ్మశానం అతి తక్కువ స్థలంలో ఉపయోగించుకుంటున్నాము. అది ఉన్నటువంటి జనాభాకు కుటుంబానికి కాబట్టి శ్మశానం కావాలని చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఆ యొక్క శ్మశానానికి దారి కూడా కావాల్సి ఉంటుందని చెప్పి ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ యొక్క గ్రామసభ ద్వారా మీకు అందరికీ తెలియచేయడం ఏమనగా శ్మశానంతో పాటు దారి కల్పించాలంటే మనకు పట్టాదారు నుంచి భూసేకరణ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకవేళ మనకు ఈ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ ఏదైనా ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే గిన ఆ వివరాలు తెలియజేసినట్లయితే అక్కడ మనము కొత్తగా శ్మశానానికి సంబంధించి అలాట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా వీలు కాని పక్షంలో ఏదైతే పట్టాభూమి ఉందో ఆ పట్టాభూమికి సంబంధించి పట్టాదారులతో మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేపించి వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తూ భూసేకరణ ద్వారా అదే స్థలం నందు అదనంగా విస్తీర్ణం అనేది మీకు కేటాయించవలసి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి డిఆర్ఓ గారు ఆర్ఏ గారు సర్వేర్ గారిని పంపడం జరుగుతుంది. సర్వే చేసిన అనంతరము ఎటువంటి చర్య తీసుకోవచ్చు దీనిపైన అనేది గ్రామస్తులైనటువంటి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది.